హలో అండి, నమస్తే. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో లాంగ్ బీన్స్ అండి, కొత్తిమీర, చెర్రీ పండ్లు అండి, బర్బడ చెర్రీస్ అనమాట. ఇది ఇన్ని కాసాయి చూడండి. అదండి, ఇది అంజీర్ అండి, ఇది టర్కీ అంజీరు. ఇలా వస్తున్నాయి అవి లాంగ్ బీన్స్ ఇందులో కాస్తాయండి. ఇవి లాంగ్ బీన్స్ ఇది ఈ చెట్టు అనమాట. ఇది ఇలా పొడుగుగా వేలాడుతుంటాయి. బాగా పూత వచ్చింది, పైకి వెళ్తుంది. ఇలా ఇది అయిపోయి ఇలా పొడుగుది కారుతుందండి. ఇది మా టెర్రస్ గార్డెన్లో అది వంకాయలు ఇంకా స్టార్ట్ అయినాయి. ఇదంతా పసుపు అండి, ఇవంతా పసుపు. ఇవి జామకాయలు చూడండి, పిందెలు ఎలా వచ్చాయో. చిన్న చెట్టు అండి ఇది, చూడండి. కొమ్ము కాసాయన్నమాట. చూడండి, చూసారా? కొమ్ము కాయ. ఇవంతా పసుపు అండి. ఇలా పిందెలు చాలా కాసాయండి, జామకాయలు అవుతాయి. ఇప్పుడు మునగ చెట్టు ఇప్పుడే కాయలు కాస్తున్నాయండి. పొడుగు కాయలు అండి ఇవి, పొడుగు కాయలు. ఇప్పుడే పూత వచ్చింది, ఇప్పుడు కాయలు పిందెలు వచ్చినాయి అన్నమాట. కాయ పిందెలు. ఇది కూడా ఇదే అండి అంజీర్. ఇది కూడా అంజీరు. ఇది చూడండి, ఫుల్గా పూత వచ్చిందండి. ఇది ఆపిల్ బేరు. ఫుల్గా పూత పట్టి పిందెలు వచ్చి ఇప్పుడు వచ్చినాయి అన్నమాట. బాగా పెద్ద సైజులో కాస్తాయి. ఇది చూడండి, చూసారా? ఫుల్గా పూత పట్టింది అన్నమాట. ఇంకా చాలంత వరకు బాగా రాలిపోయింది. రాలినా కూడా ఇంకా ఉన్నాయండి. ఇది ఏమో సింగపూర్ చెర్రీ అంటారండి. ఇది సింగపూర్ చెర్రీ ఇలాగే కదా, కానీ తీయగా ఉంటుందండి, చాలా తీయగా ఉంటుంది. బార్బడా చెర్రీస్ అన్నా కాస్త వగరుగా ఇదిగా ఉంటుంది. ఇది తయారైందంటే కాయలు ఇట్లా ఎల్లో కలర్లో వస్తాయండి. ఇలా పచ్చగా ఉండే వాటిలో ఇది చాలా తీయగా ఉంటుందండి. నోట్లు వేసుకుంటే పంచదారనే. ఇలా ఇవన్నీ పింజలండి, ఫుల్లుగా పిందెలు అనమాట. ఇది పచ్చగా ఉన్నాయి కదా, కొన్ని రోజులు ఒక వారం తర్వాత అన్ని ఇలా పసుపులో తేలుతాయి అన్నమాట. ఇలా పసుపు రంగులో వస్తుంది. తర్వాత తింటే ఇది చాలా తీయగా ఉంటుంది. అది పంచదారలాగే ఉంటుంది. ఇది సింగపూర్ చెర్రీస్ అంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్ పక్కన కూడా నాటుతున్నారండి. గొడుగులాగా వస్తుందండి చెట్టు. ఇదైతే బాగా ఇలా చూడండి. ఇవి బాగా తీయగా ఉంటాయండి పండ్లు. పక్వానికి వచ్చిన పండ్లు అన్నమాట ఇవి. ఇవంతా పక్వానికి వచ్చింది పండు. ఇది తినడానికి వీలవుతాయి. ఇవంతా పచ్చగా ఉన్నాయి. అవి పచ్చగా ఉన్నాయి అన్నీ ఒక వారంలో అన్నీ ఇలా ఈ కలర్లో వస్తుందండి. కలర్లో వచ్చిందంటే చాలా తీయగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.